మనకి చిన్నప్పటి నుంచి ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని కలలు కంటూ ఉంటాం. కానీ ఆ కలలను సాకారం చేసుకునేది కొద్దిమందికి మాత్రమే దక్కుతుంది. మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తుకి దారి చూపుతాయి. ధైర్యం మరియు పట్టుదలతో సరైన మార్గాన్ని ఎంచుకుంటే అది మనకు విజయం మరియు ఆనందాన్ని ఇస్తుంది. నిర్ణయం అనే ఈ కథ ఒక ఆడపిల్ల సవాళ్ళను ఎదుర్కొంటూ తన కలను ఎలా ధైర్యంగా సాకారం చేసుకుందో తెలియజేస్తుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊళ్ళో భవిత అనే తెలివైన అమ్మాయి ఉండేది. భవితకి చిన్నప్పటి నుంచి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. అందరు పిల్లలు ఒక పక్కన ఆడుకుంటూ ఉంటే భవిత మాత్రం పుస్తకం పట్టుకొని చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉండేది. భవితకి చిన్నప్పటి నుంచే తన తోటి పిల్లలకు, చిన్నపిల్లలకు చదువు చెప్తూ ఉండడం చాలా ఇష్టం. నేనెప్పటికైనా టీచర్ని అవ్వాలి అని మనసులో అనుకుంటూ ఉండేది. కష్టపడి చదువుకుంటూ ప్రతి సంవత్సరం పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉండేది. టీచర్స్ దగ్గర, సహ విద్యార్థుల దగ్గర, ఊళ్ళో వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకునేది. అది చూసి తల్లిదండ్రులు చాలా సంతోషించేవారు. ఇక భవిత 10వ తరగతి పరీక్షలు రాసి ఊరిలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది. నా 10వ తరగతి పరీక్షల్లో నేను అనుకున్నట్టుగానే మంచి మార్కులు వచ్చాయి. ఇంకా నేను నా తర్వాత విద్య గురించి ఆలోచించాలి. అనుకుని వాళ్ళమ్మ నాన్న మద్దతు కోసం అడగాలనుకుంటుంది. ముందుగా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను. దానికి వాళ్ళమ్మ, ఇంకా చదువేంటి తల్లి, ఇప్పటి వరకు చదివింది సరిపోదా ఏంటి, ఇంకా చదువుతావా అని అనేసరికి, అమ్మా, ఇప్పటివరకే అంటావేంటమ్మా? నేను చదువుకోవాల్సింది చాలా ఉంది. అని అంటుంది. అబ్బా, నన్నేమీ అడగకు, వెళ్ళి మీ నాన్నని అడుగు అంటూ తల్లి తన పని చూసుకుంటుంది. అబ్బా, నాన్నగారికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ లోపల భవిత స్నేహితురాలు సుమ తన ఇంటికి వస్తుంది. సుమ చాలా ముభావంగా కనిపిస్తుంది. సుమతో భవిత, ఏమైంది సుమా, ఎందుకలా అన్నావు? అని అడుగుతుంది. సుమ కూడా తెలివైన అమ్మాయి, బాగా చదువుతుంది. ఏమీ లేదే. లేదు, ఏదో ఉంది, చెప్పు నాకు. అని భవిత అడిగేసరికి సుమ, నేను ఇంకా చదువుకుంటానంటే మా నాన్నగారు ఒప్పుకోవటం లేదే. ఎంత బ్రతిమలాడినా వినటం లేదు. అని బాధపడుతుంది. లేదు సుమా, బాధపడకు, నేను వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను. అనేసరికి సుమ చాలా సంతోషిస్తుంది. మీరెందుకు ఆడపిల్లను చదివించను అంటున్నారో నాకు తెలియడం లేదు. రానున్న రోజుల్లో ఆడపిల్లలకు చదువు చాలా అవసరం. మీరు మమ్మల్ని చదివిస్తే భవిష్యత్తులో మేము ఎవరి మీద ఆధారపడకుండా మా కాళ్ళ మీద మేము బ్రతుకుతాము. మాకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. చదువుకునే హక్కు అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా ఉంది. ఒక చదువుకున్న ఆడపిల్ల ఇంటికి మరియు సమాజానికి కూడా మంచి మార్గాన్ని చూపిస్తుంది. దయచేసి మేము మాలో పెంచుకుంటున్న చదువు అనే మొక్కను ప్రోత్సహించి పెద్దది చేయండి. అంతేగాని చదవద్దు అనే మాటలతో ముందే తుంచేయద్దు అని ప్రాధేయపడుతుంది. భవిత మాటలకు అందరూ కూడా చదువు ఆడపిల్లలకు ఎంతో అవసరం అని తెలుసుకొని సుమ చదువుకు అంగీకరిస్తారు. భవిత, సుమ చాలా సంతోషిస్తారు. అమ్మయ్య, సుమ ఇంకా ఆనందంగా చదువుకోవచ్చు. మరి నా సంగతి ఏంటి? ఇక్కడ అందరినీ ఒప్పించాను, కానీ నాన్నని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తుంది. మరుసటి రోజు వాళ్ళ నాన్న పొలం నుంచి వచ్చిన తరువాత ఇలా చెప్తుంది. నాన్న, నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను, దానికి మీరు ఒప్పుకోవాలి. అని అడగగానే వాళ్ళ నాన్న, అమ్మా, ఇంకా చదువుకుంటావా? ఎందుకమ్మా, చక్కగా ఇంటి దగ్గర కూర్చొని అమ్మ దగ్గర ఇంటి పనులు నేర్చుకోవచ్చు కదమ్మా అని అంటారు. అదేంటి నాన్న అలా అంటారు? నేను ఇంకా చదువుకుంటాను నాన్న, దయచేసి ఒప్పుకోండి అని బ్రతిమలాడుతుంది.
వాళ్ళ నాన్న అలాగేనమ్మా చదువుకో అని చెప్పగానే తండ్రిని కౌగిలించుకొని చాలా సంతోషిస్తుంది. భవిత ఇక తన విద్యలో మునిగిపోతుంది. చక్కగా చదువుకొని డిగ్రీ వరకు వస్తుంది. ఇప్పుడు భవితకు 19 సంవత్సరాలు. ఊళ్ళో వాళ్ళు భవితని నీ పెళ్ళెప్పుడు అని అడుగుతూ ఉంటే భవిత వాళ్ళతో నేనప్పుడే పెళ్లి చేసుకోను, ముందు నా చదువు పూర్తవ్వాలి అని అంటుండేది. భవిత ఇంటి చుట్టుపక్కల వాళ్ళు గుంపుగా కూడి వాళ్ళ నానమ్మ తాతయ్యలతో ఏమమ్మా మీ మనవరాలికి పెళ్లి వయసు వచ్చింది, ఇంకా పెళ్లి చేయరా అని అడిగితే లేదు, అది ఇంకా ఏదో చదువుకుంటుంది అని అంటారు. అబ్బా ఇదేం విచిత్రం, మనలో ఏ ఆడపిల్లైనా ఇంత వయసు వరకు చదువుకున్నారా, ఈ పాటికి పెళ్ళిళ్ళు అయిపోయి 2 పిల్లలు చంకనుండేవారు అని ఒక ఆవిడ అడిగితే ఏమోనమ్మా వాళ్ళ నాన్న ఇష్టం అని వాళ్ళ నానమ్మ చెప్తుంది. ఏమే భవిత ఎప్పుడు చదువు చదువు అంటావు, ఆ చదువేమైనా బంగారం ఏంటి అని వాళ్ళ నానమ్మ తిడుతూ ఉంటే భవిత నా చదువు నువ్వు ఎనపెట్టులో దాచుకున్న బంగారం కాదు నానమ్మ, ఎవరైనా వచ్చి దోచుకెళ్ళడానికి. నా చదువు దానికి మించినది, అనంతమైనది. ఈ లోపల తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లు భవిత కోసం ఒక మంచి సంబంధం వాళ్ళ నాన్న స్నేహితుడి ద్వారా వస్తుంది. అబ్బాయి చక్కగా ఉంటాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అలాగే కుటుంబం కూడా చాలా మంచిది. ఇంకేం ఆలోచిస్తున్నావు అని భవిత వాళ్ళ నాన్నగారి స్నేహితుడి అంటాడు. భవిత వాళ్ళ నాన్న అది ఇంకా చదువుకుంటుందిరా, అందుకే ఆలోచిస్తున్నా అని అంటాడు. నిజమేరా, కానీ మంచి సంబంధం ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందో రాదో, అయినా ఆడపిల్ల ఎదిగిన తరువాత పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందేగా, ఆలోచించుకో అని తన స్నేహితుడు అంటాడు. భవిత వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి భవిత అమ్మతో సంబంధం గురించి మాట్లాడతాడు. అదంతా పక్క గదిలో చదువుకుంటున్న భవిత కూడా వింటుంది. భవిత వినగానే ముందుగా తనకు భయమేస్తుంది, తన చదువును ఎక్కడ వదులుకోవాలో అని. ఇంకా తల్లిదండ్రుల మాటలు వింటూ ఉంటుంది. భవిత వాళ్ళమ్మ అదేంటండి, ఇదేమో ఇంకా చదువుతాను అంటుంది, సంబంధం చూస్తే చాలా మంచిది అంటున్నారు, మరి ఏం చేద్దామండి అని అంటుంది. భవిత నాన్న తను అనుకున్నట్టుగా తన చదువు కోసం అంగీకరించాను, కానీ ఈ సంబంధాన్ని వదులుకుంటే దానికి మళ్ళీ ఇలాంటి మంచి సంబంధాన్ని నేను తీసుకురాలేను అని అంటారు. ఇక భవిత తను చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలనే కల నెరవేరదేమో అని దిగులు చెందుతుంది. భవితకు తన అమ్మా నాన్నలతో నేను పెళ్లి చేసుకోను అని అడిగేంత ధైర్యం లేదు. పోనీ ధైర్యం చేసి అడిగినా వాళ్ళు తన మాటలను పట్టించుకోరు. తనిప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను కలగన్న కల చెదిరిపోతుందా? పుస్తకాలు ఉండవలసిన నా చేతుల్లో ఇంకా వంట వస్తువులు ఉంటాయా? అయినా నేను పిరికిదానిలా ఆలోచిస్తున్నానేంటి? నేను ఇప్పుడు బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. నేను తీసుకున్న ఈ నిర్ణయం నా జీవితానికి మంచి దారి చూపాలి. నా జీవితం అనే పుస్తకంలో నేనే రాణిని, మంత్రిని, సైనికురాల్ని అని ధైర్యం తెచ్చుకుంటుంది. వారం రోజులలో భవితను చూడటానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. భవితకు తన మెదడులో చాలా ఆలోచనలు వస్తున్నాయి. నేను పెళ్లివారితో నేను చదువుకోవాలి అని చెప్పేస్తాను. అలా చెబితే ముందే చెప్పాల్సిందిగా, సంబంధానికి రాము కదా అని అంటారేమో, అమ్మా నాన్న బాధపడతారేమో, అయినా వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని నేను వెనుకడుగు వేయకూడదు, నా నిర్ణయాన్ని మార్చుకోకూడదు అని ఇలా అనుకుంటూ ఉండేది. యువతల భవిత వాళ్ళమ్మ భవిత ఆ రోజు కట్టుకోవడానికి మంచి చీరలు అవి సిద్ధం చేసుకుంటుంది. భవిత వాళ్ళ పని మనిషి అబ్బాయి ఎలా ఉంటాడండి అని అడిగితే ఏమోనే నాకు తెలీదు, ఆ రోజు వస్తాడు కదా చూద్దాంలే అని అంటుంది. ఇక ఆ రోజు వచ్చేసింది. భవితను చాలా అందంగా ముస్తాబు చేస్తారు. ఇక భవితను అబ్బాయి ముందు నించోబెడతారు. ఆ అబ్బాయి పేరు అరుణ్. అబ్బాయికి
భవిత నచ్చడం వలన పెళ్ళికి సిద్ధమైపోతారు. కానీ మన భవిత లేచి నేను కొంచెం మాట్లాడాలి. అని అంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఆ అబ్బాయి సరే మీరు మాట్లాడండి అని అనగానే భవిత నేను నా చదువుని ఆపదలుచుకోవట్లేదు. నేను ఇంకా చదవాలనుకుంటున్నాను. దానికి మీరు ఒప్పుకుంటే నేను ఈ పెళ్ళికి అంగీకరిస్తాను. అని అంటుంది. అబ్బాయి తరపు వారు అబ్బాయిని అడుగుతారు. ఆ అబ్బాయి కూడా సరే అంటాడు. ఆ అబ్బాయి భవతి దగ్గరకు వచ్చి చదువుకోవాలనే మీ ఆశయాన్ని నేను గౌరవిస్తాను. మీరు నిర్భయంగా పెళ్ళి అయిన తరువాత కూడా మీ చదువుని కొనసాగించండి అని అంటాడు. ఆ మాటలకు భవిత తన తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. అక్కడ సంబర వాతావరణంగా మారింది. భవితకి అరుణ్కి చక్కగా వివాహం జరిగింది. వివాహం అయిన తరువాత భవిత బాగా చదువుకొని తన చిన్నప్పటి కల టీచర్ ఉద్యోగాన్ని సాధిస్తుంది. అనుకున్నట్టుగానే పిల్లలకు చక్కగా పాఠాలు చెబుతుంది. మన నిర్ణయాలను ధైర్యంగా ఎప్పుడైతే బయటకు చెబుతామో మన విజయానికి ఒక మెట్టు ఎక్కినట్టే. భవిత తన నిర్ణయాన్ని బయటకు చెప్పి తనలా ఎంతోమంది చదువుకోవాలనే తపన ఉన్న అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చింది కదా. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.